బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని 4 బ్లాక్లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ గుర్తు చేశారు. అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి ఇప్పుడు వేలంపాట కోసం డిప్యూటీ సీఎం భట్టిని పంపించడం ఏంటని, ఎన్డీఏ ప్రభుత్వం గతంలో గుజరాత్, ఒడిశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు గనులను నేరుగా కేటాయించిందని, ఇప్పుడు సింగరేణికి కేటాయించాలని మీరు ఎందుకు అడగడం లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ గుర్తు చేశారు. అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి ఇప్పుడు వేలం పాట కోసం డిప్యూటీ సీఎం భట్టిని పంపించడం ఏంటని, ఎన్డీఏ ప్రభుత్వం గతంలో గుజరాత్, ఒడిశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను గనులను నేరుగా కేటాయించిందని, ఇప్పుడు సింగరేణికి కేటాయించాలని మీరు ఎందుకు అడగడం లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.